మనల్ని కొట్టే అధికారం పోలీసులకి ఉందా? ఎవరిచ్చారు? ఎలా ఇచ్చారు? అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ఈ విషయాన్ని మనం మీకు క్లియర్గా నేను చెబుతాను. పోలీసులకి మనల్ని కొట్టే అధికారం పోలీసులకి లేదు. వాళ్ళు ఎవరన్నా కొట్టినట్లయితే వాళ్ళ మీద మనం కోర్టుకి వెళ్ళి వాళ్ళ మీద కేసు అనేది నమోదు చేయొచ్చు, కంపల్సరిగా చేయొచ్చు. వాళ్ళకి కొట్టే అధికారం ఎవరు ఇవ్వలేదు. ఏ హక్కు వాళ్ళు కొట్టడానికి లేదు. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని కొట్టినా, మీపైన తప్పుడు పదజాలం వాడినా, మిమ్మల్ని చేయి చేసుకున్నా కూడా మీరు ఆ పరిస్థితి నుంచి తప్పించుకొని బయటికి వచ్చి ఆ తర్వాత మీరు వాళ్ళపైన కేసు అనేది నమోదు చేయండి. కోర్టు వాళ్ళకి తగిన శిక్ష విధిస్తుంది. కానీ మిమ్మల్ని కొట్టినప్పుడు మాత్రం వాళ్ళని మీరు కొట్టడానికి ట్రై చేయమాకండి. మీరు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని కొట్టకూడదు. కొట్టినట్లయితే మీకు ఇబ్బంది జరుగుతుంది. కానీ వాళ్ళు కొట్టడానికి మీకైతే ఏ చట్టాలు ఉంటాయో వాళ్ళు కూడా అదే చట్టం అనేది వర్తిస్తుంది. కాబట్టి మీరు కూడా మీ న్యాయం కోసం మీరు కోర్టుని ఆశ్రయించండి. మీకు కంపల్సరిగా న్యాయం జరుగుతుంది. కానీ ఏ వ్యక్తికైతే, జనరల్ వ్యక్తికి అయితే ఏ చట్టాలు ఉంటాయో పోలీసులకు కూడా అదే చట్టాలు ఉంటుంది. ఒక వ్యక్తిని అనవసరంగా వాళ్ళు కూడా కొట్టకూడదు. కొట్టుతూ అతని వ్యక్తి, ఒక పోలీసు వ్యక్తి మిమ్మల్ని కొడుతున్నట్లయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయి మీరు తప్పించుకొని మీ అన్యూన్యతని ప్రదర్శించి ఆ నుంచి బయటికి రావడానికి ట్రై చేయండి. ఆ తర్వాత మీ కాడ ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని మీరు కోర్టుకి వెళ్ళి ఒక కేసుని వాళ్ళ మీద నమోదు చేయొచ్చు.